అందరికీ నమస్సుమాంజలులు. స్తోత్ర కథనమునకు స్వాగతము. శ్రీ శంకరాచార్య విరచిత అర్ధనారీశ్వర స్తోత్రము. ఆ స్తోత్రం యొక్క అర్థము తెలుసుకుందాము. చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమిల్లకాయై చ జటాధరాయ నమఃశివాయై చ నమఃశివాయ. కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమఃశివాయై చ నమఃశివాయ. జునత్కణకంకణ నూపురాయై పాదాబ్జరాజ ఫడినూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమఃశివాయై చ నమఃశివాయ. విశాల నీలోత్పలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ సమీక్షణాయై విషమీక్షణాయ నమఃశివాయై చ నమఃశివాయ. మందారమాలా కలితాలకాయై కపాలమాలాంకితకంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమఃశివాయై చ నమఃశివాయ. అంబోదర శ్యామలకుంతలాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమఃశివాయై చ నమఃశివాయ. ప్రపంచ సృష్టిన్ముఖలాస్యకాయై సమస్త సంహారకతాండవాయ జగజ్జనన్యై జగదేకపిత్రై నమఃశివాయై చ నమఃశివాయ. ప్రదీప్తరత్నోజ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమఃశివాయై చ నమఃశివాయ. ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్తా సమాన్యో భువి దీర్ఘజీవి ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయత్ సదా తస్య సమస్త సిద్ధి. ఇప్పుడు ఈ అద్భుతమైన స్తోత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుందాము. సంపెంగ పువ్వు వలె అందమైన రూపముతో ఎర్రని కాంతులతో కొప్పు ధరించిన పార్వతీదేవి ఒక పక్క, కర్పూర కాంతులతో మెరుస్తూ జటాజూటములతో ఒక పక్క శివుడు కలిగిన అర్ధనారీశ్వర రూపానికి శివపార్వతులకు నమస్కారం. కస్తూరి ఫాలభాగముపై పూసుకొని నుదుట కుంకుమ ధరించి మన్మధుని బ్రతికించి సౌభాగ్యాన్ని ఇచ్చే అమ్మ పార్వతికి, చితిలోని భస్మమును ఒంటికి పూసుకొని మన్మధుని సంహరించి వైరాగ్యానికి కామక్రోధాలను అంతమొందించే స్వామి పరమేశ్వరునకు ఇద్దరికీ నమస్కారములు. జుణజుణమని మోగుతున్న కంకణములు చేతులలో ధరించి అందెలు కాళ్లకు ధరించిన తల్లి పార్వతి, పాదాలకు హస్తాలకు నాగులను ధరించిన మహేశ్వరుడు ఇద్దరికీ నమస్కారములు. నల్ల కలువల వంటి విశాలమైన కన్నులతో జగతిని చూస్తున్న మాత పార్వతి, ఎర్ర తామరల వంటి తీక్షణమైన కన్నులు కలిగి త్రినేత్రుడు మన తండ్రి పరమేశ్వరుడు, వారిద్దరికీ నమస్కారములు. ఎర్రటి మందారమాలలను కురులలో అందంగా ధరించి దివ్యమైన సొంపైన వస్త్రములను ధరించిన జనని పార్వతి ఒక పక్క, మరొక వైపు కపాలమాలను ధరించి దిగంబరుడుగా ఉన్న తండ్రి శివుడు, వారిద్దరికీ నమస్కారములు. మబ్బులను పోలిన నల్లటి రంగు మెరిసే కేశాలతో అమ్మవారు, రాగిరంగు జటాజూటములతో మెరుస్తున్న అయ్యవారు, వారిద్దరికీ నమస్కారములు. ప్రపంచ సృష్టి చేయుటకు సన్నద్ధయై శక్తిరూపయై లాస్యం చేస్తున్న జనని, సృష్టి సంహారము చేయువేళ రుద్రరూపముతో తాండవం చేసే జనకుడు అయిన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం. వెలుగుచున్న రత్న కుండలములు ధరించి శివునితో అలరారుతున్న పార్వతి, గొప్పనైన మహాసర్పములను శరీరమందు అలంకరించుకున్న పరమేశ్వరుడు, వారిద్దరికీ నమస్కారములు. ప్రతిరోజు అర్ధనారీశ్వర రూపంలో భాసిల్లుతున్న పార్వతీ పరమేశ్వరులను కీర్తించే ఈ స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో వారు ప్రపంచంలో ఆదరము, మర్యాద, మన్ననలు పొంది పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదంతో అన్ని కోరికలు తీరిన వారై అనంతకాలము సకల సౌభాగ్యముతో తులతూగుతారు. దంపతులు వారి మధ్యలో ఏదైనా సమస్యలు తీవ్రతరమై విడిపోయేంత వరకు వచ్చినా అర్ధనారీశ్వరుల పటాన్ని పూజగదిలో ఉంచి భక్తితో ఈ స్తోత్రాన్ని పఠిస్తే
తిరిగి వారు కలిసి సకల సౌభాగ్యాలతో జీవిస్తారు. స్త్రీలు తమ సౌభాగ్యం కొరకు ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు భక్తితో వినవలసినది. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భవతు.